పార్లమెంటు ముందుకు ఇవాళ 3 కీలక బిల్లులు రాబోతున్నాయి. అందులో డీలిమిటేషన్ ఒకటి. మరి పార్టీలో వైఖరేంటి? లోక్సభలో బిల్లు ఆమోదం పొందాలంటే ఎంత సపోర్ట్ ఉండాలి? అధికార విపక్షాల్లో ఎవరి బలం ఎంత? లోక్సభ సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తుందని విపక్షాలు ఆరోపిస్తుండగా ఇది అదృష్టమని కేంద్రం చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బిల్లుకు వ్యతిరేకంగా గళం వినిపించేందుకు విపక్షాలు, ఇండి కూటమి సిద్ధమవుతున్నాయి. వాస్తవంగా లోక్సభలో బిల్లులు ఆమోదం పొందాలంటే అధికార పక్షానికి ప్రతికూల పరిస్థితే ఉంది. ఇండి కూటమి సభ్యులు కీలకం. కూటమిలోని 4 ప్రధాన పార్టీల్లో కలిపి 187 మంది ఎంపీలు ఉన్నారు. ఇందులో 100 మంది కాంగ్రెస్ ఎంపీలుంటే 37 మంది సమాజ్వాదీ, 27 మంది టీఎంసీ ఎంపీలున్నారు. డీఎంకే నుంచి మరో 22 మంది సభ్యులున్నారు. అయితే సభకు హాజరైన సభ్యుల్లో 3/2 మద్దతు ఉంటే బిల్లులు ఆమోదం పొందుతాయి. పార్లమెంట్లో బలాబలాలను పరిశీలిస్తే ప్రస్తుతం లోక్సభలో 543 మంది సభ్యులు ఉండగా 362 మంది మద్దతు అవసరం. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏ బలం 293. అంటే ఎన్డీఏకు అదనంగా 69 ఓట్లు కావాలి. తటస్థ పార్టీల మద్దతు తీసుకోవాలని ఎన్డీఏ భావిస్తోంది. ఈ లెక్కల ప్రకారం బిల్లు ఆమోదానికి ఇప్పుడున్న సంఖ్య సరిపోదని స్పష్టంగా అర్థమవుతోంది. డీలిమిటేషన్తో గిర్రీ మాండరింగ్కు, అంటే నియోజకవర్గాల సరిహద్దులను మార్చి తమ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చేలా చేయడం అనే ప్రక్రియకు అధికార పక్షం కుట్ర చేస్తోందని మండిపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఉత్తరాది రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చేలా డీలిమిటేషన్ ఉంటే ఊరుకోబోమని దక్షిణాది రాష్ట్రాలు హెచ్చరిస్తున్నాయి. తమిళనాడులో భారీ ఎత్తున నిరసనలు చేపడతామని సీఎం స్టాలిన్ హెచ్చరించారు. అటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరింత ఘాటుగా కేంద్రంపై విరుచుకుపడ్డారు. బెంగాల్, అలాగే భారత్ను 2గా విభజించేందుకే నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందని తీవ్ర ఆరోపణలు చేశారు. పొలిటికల్ మైలేజీ కోసమే డీలిమిటేషన్ బిల్లును కేంద్రం తీసుకొచ్చిందని మండిపడ్డారు.